బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. షాద్ నగర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయకల్ టోల్ గేట్ సమీపంలో లారీ టైర్ పేలింది. ఈ నేపథ్యంలో అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది లారీ. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుని షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. షాద్ నగర్ దగ్గర ఈ ఘటన జరిగింది. షాద్ నగర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయకల్ టోల్ గేట్ సమీపంలో లారీ టైర్ పేలింది. ఆ పేలిన ఘటనలో అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది లారీ. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుని షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రొక్లైనర్ సాయంతో అక్కడ ఆ బస్ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే శిల్ప దగ్గరికి వెళ్లే ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు, కానీ అటువంటి ఘటనలు చూపించినప్పుడు తద్వారా మీకు బయట ఒకసారి ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా మీకు చూపించిన తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు షాద్ నగర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయకల్ టోల్ గేట్ సమీపంలో లారీ టైర్ పేలింది. ఆ తర్వాత అదుపు తప్పింది ఆ లారీ. దీంతో అక్కడున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుని షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. వెనక నుంచి వచ్చి ఆర్టీసీ బస్సు ముందు వెళ్తోంది. వెనకాల నుంచి ఎప్పుడైతే లారీ టైర్ పేలిందో కంట్రోల్ తప్పింది లారీ డ్రైవర్కి. ఆ తర్వాత వచ్చి వెనక నుంచి వచ్చి బస్సును ఢీకొట్టాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, తెల్లవారుజామున ఎన్ని గంటలకు ఈ ఘటన జరిగింది? ప్రస్తుతం ఆ బస్సులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో రాయకల్ టోల్ ప్లాజా దగ్గర ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఈ ఇన్సిడెంట్ తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు ఇప్పటికే తెలిపారు. ఏదైతే కంటైనర్ వెహికల్, లారీకి సంబంధించినటువంటి కంటైనర్ వెహికల్ వెళ్తుందో ఒక్కసారిగా ఏదైతే టైర్ అనేది బ్లాస్ట్ అయింది. దీంతో వెహికల్ అనేది అదుపు తప్పి ముందే ఏదైతే ఆగి ఉన్నటువంటి ఆర్టీసీ బస్సును ఒక్కసారిగా ఢీకొన్నది. ఆర్టీసీ ఎప్పుడైతే ఢీకొన్న సమయంలో ఆ బస్సులో దాదాపు 10 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు మొత్తం కూడా కొంచెం గాయాలైన వెంటనే ఈ స్థానికులు ఎవరైతే ఉంటారో స్థానికులందరూ కూడా స్థానిక పోలీస్ స్టేషన్ కి వెంటనే సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఇక్కడికి వచ్చి వెంటనే వారిని మొత్తం సురక్షిత ఏదైతే షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అండ్ ఇది జరగడానికి గల కారణాలు ఏంటో అని కూడా ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు డ్రైవర్ నిర్లక్ష్యమా లేకుంటే ఇంకేమైనా అడ్డుగా వస్తుందనే విషయాలపైన పూర్తిగా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఉదయం సమయం కావడంతో బస్సులు అనేది ఎక్కువ మంది లేరు. 10 మంది వారికి మాత్రమే ఉన్నారు. 10 మంది మాత్రం పరిస్థితి మాత్రం ప్రస్తుతం నిలకడనే ఉంది. వారందరూ కూడా షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళందరూ కూడా చికిత్స పొందుతున్నారు. వాళ్ళకి ఎలాంటి అపాయం లేదని ఇప్పటికే వైద్యులు తక్షణ రిలీజ్ చేశారు. మొత్తం మీద తెల్లవారుజామున కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. తెల్లవారుజామున కావడంతో రోడ్డు పైన ఎవరు ఉండకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉండటంతో అక్కడ ఏదైతే ఆర్టీసీ బస్సు అనేది ఆగి ఉన్నది ఆ సమయంలో 10 మంది మాత్రమే లోపల ఉన్నారు. వాళ్లకు వెళ్తుందా లారీ, లేకపోతే ఓవర్ స్పీడింగ్ ఏమైనా కారణం అంటూ కూడా భావించడం జరుగుతుందా? అయితే దీనికి సంబంధించిన ఏదైతే వివరాలు అనేది ఆరాధిస్తున్నారు. ఒకవైపు ఓవర్ స్పీడా లేకుంటే డ్రైవర్ నిర్లక్ష్యం ఏమైనా నిద్రమత్తులో ఏమైనా చేశారా అనేది కూడా, ఎందుకంటే కంటైనర్ వెహికల్ కావడంతో హెవీ వెహికల్ ఏమైనా అదుపు తప్పిందా, దానికి సంబంధించి ఓవర్లోడ్ అవడం వల్ల ఏమైనా అదుపు తప్పిందా అనేక విషయాల్లో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అదే ఏదైతే రాయకల్ టోల్ ప్లాజా ఉంటుందో అక్కడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ని ఇప్పుడు పరిగణలోకి తీసుకొని మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే కంటైనర్ సంబంధించిన ఏదైతే నడుస్తున్నారో ఆ డ్రైవర్ ని ఇప్పటికి అదుపులోకి తీసుకొని మిషన్ గల ఈ సంఘటనకు సంబంధించిన విషయాలన్నింటి కూడా ఆరా తీస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే పోలీసులందరూ కూడా సంఘటన స్థలాన్ని చేరుకొని ఇప్పటికే మొత్తం కూడా పూర్తి చేసి కూడా ఇప్పటికే హాస్పిటల్ ఉన్న వారికి కూడా చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద తెల్లవారుజామున కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద తీవ్రత కూడా కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. శిల్ప, అంటే ఈ ఘటన తర్వాత అక్కడ ఎటువంటి సినారియో ఉంటుంది? ఎందుకంటే టోల్ గేట్ దగ్గర మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, చాలా ఎక్కువ స్థాయిలో ఉంటూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. దట్టు వీకెండ్స్లో కూడా ఆ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో అక్కడ మిగతా వాహనాలకు ఏమైనా ఇబ్బంది జరిగిందా?
టోల్ గేట్ అనేది మనకు డిస్ట్రిక్ట్స్ ని కలుపుతూ ఉన్నది. ఎక్కువ వెహికల్స్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దట్టు తెల్లవారుజామున కావడంతో ఏవైతే హెవీ వెహికల్స్ ఉంటాయో అవి కూడా హెవీ స్పీడ్ తోనే వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే వేటగూడ అంతరాయం కలగకుంటే ఏదైతే వెంటనే ఈ ప్రమాదం జరిగిందో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని దీన్ని క్లియర్ చేశారు. ఎవరిపైన కూడా ఎఫెక్ట్ పడకుండా వెంటనే ఏదైతే కంటైనర్ వెహికల్ ఉందో లారీకి సంబంధించిన టైర్ బ్లాక్ అయిందో వెంటనే దాన్ని రిమూవ్ చేసేసి అక్కడి నుంచి క్లియర్ చేశారు. అక్కడి నుంచి ఏదైతే ట్రైన్ సహాయంతో అక్కడి నుంచి తీసేసి పక్కనే ఏదైతే స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించారో అదేవిధంగా ఆర్టీసీ బస్సుకు సంబంధించి మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరెవరికి గాయాలని మొత్తం వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటికే పోలీసులు మొత్తం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కొంచెం తెల్లవారుజామున కావడంతో అప్పుడు వెహికల్స్ అనేవి చాలా తక్కువగా వచ్చాయి ఆ సమయంలో లక్కీగా. దీంతో ప్రమాద తీవ్రత అనేది చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఆగి ఉన్నది ఆర్టీసీ బస్సును ఢీకొని అక్కడ ఆగింది. ఇంకా ఎటు కూడా మూవ్ కాలేదు. ఎటు మూవ్ కాకపోవడంతో ఈ ప్రమాద తీవ్రత అనేది చాలా తక్కువ ఉంది. దీంతో అందరూ కూడా అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సచిన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. షాద్ నగర్ దగ్గర జరిగిన ఘటన, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ దగ్గర ఉదయం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రాయకల్ టోల్ గేట్ సమీపంలో ఈ లారీ టైర్ పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు వెనక భాగాన్ని ఢీకొట్టింది లారీ. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుని షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాదాపుగా రాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో అక్కడ ప్రమాద తీవ్రత తగ్గిందంటూ కూడా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ప్రమాదం బారిన పడిన వాళ్ళని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఒకసారి మీరు చూడొచ్చు, అది టోల్ గేట్ దగ్గర. అదృష్టంగా టోల్ గేట్ సమీపంలో మీరు చూసుకుంటే అక్కడ స్పీడ్ బ్రేకర్స్ మనకి ఆ రోలర్స్ ఉంటూ ఉంటాయి. సో అటువంటి సినారియో కాబట్టి అక్కడ లారీ తీవ్రత కూడా తగ్గింది దాదాపుగా. లేకపోతే ఆ తీవ్రతను ఊహించడం కూడా కష్టం. ఎందుకంటే టోల్ గేట్ దగ్గర వెహికల్స్ బ్యాక్ టు బ్యాక్ అక్కడ ఉంటూ ఉంటాయి. రాత్రిపూట సాధారణంగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఎంగేజ్డ్గా ఉంటూ ఉంటాయి. హెవీ వెహికల్స్ కావచ్చు, ఇటు రిటర్న్ అయ్యేవాళ్ళు కావచ్చు, ఇలా సిచ్యువేషన్ ఉంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలోని ఆ ప్రమాద తీవ్రత తగ్గిందంటూ కూడా అక్కడ చర్చించుకోవడం జరుగుతోంది.